సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాలకృష్ణ గారు అఖండ 2 ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. అంటే ఆయన మాట్లాడిన విధానం కానీ, సనాతన ధర్మం గురించి ఆయన చెప్తున్న వాటి గురించి కానీ సోషల్ మీడియా ట్రోల్ చేయటం మొదలు పెట్టారు. దీని గురించి ఏమంటారండి? ఒకటి, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వాళ్ళని వాళ్ళకి పని బాట ఉందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే పని బాట లేని వాళ్ళు ఏదో వాళ్ళకి ఎవరినో ఒకరిని ఆ పూటకి గడవడం కోసం ఒకరిని తక్కువ చేస్తే వాళ్ళు ఏదో ఎక్కువైనట్టుగా ఈ విధంగా ఫీల్ అయ్యి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు బాలకృష్ణ గారి గురించి ట్రోల్ చేసే వాళ్ళు కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. వాడు గుర్తుపెట్టుకో, బాలకృష్ణ గారు చేసే మంచి పనుల్ని వాటిని ప్రమోట్ చేసేదానికి వీళ్ళకి మనసు రాకపోవచ్చు. ఎందుకంటే ఒకరు మంచి చేస్తుంటే చూసి ఓరవలేరు గనక ఈ ట్రోల్ చేసే వాళ్ళు. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆయనకి హిందూ ధర్మం అన్నా ఇదన్నా చాలా గౌరవం. ఇది నాటి నుంచి కాదు, నాటి నుంచి నేటి వరకు ఎన్నో సందర్భాల్లో మనం చూసుకుంటే ఈ రోజు అఖండ 2 మాత్రమే కాదు, ఒకప్పుడు శ్రీరామ రాజ్యం కావచ్చు, పాండురంగుడు కావచ్చు, గతంలో పౌరాణిక పాత్రలు అనేక సినిమాలు చేసినప్పుడు కావచ్చు, మనం ఆయన ప్రతి సినిమాలో ధర్మం కోసం ఆయన చెప్పిన విలువల గురించి వీటి గురించి ఎన్నో సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో అన్నట్లు ఆయన కట్టుబడి ఆ విధంగా సినిమాలు తీసుకుంటూ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన సినిమాలు చేశారు. మనం చూసుకుంటే పరమవీర చక్ర అని కొన్ని సినిమాలు, బోర్డర్ లో సైనికుల యొక్క కష్టం, ఒక్క మగాడు కావచ్చు, ఈ విధంగా సింహ తీసుకున్నా, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన లెజెండ్ తీసుకున్నా, ప్రతి ఒక్కటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఈ విధంగా ఎన్నో మూవీస్ లో ఆయన మెసేజ్ ఇచ్చారు. ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అయిపోతూ ఉన్నాడు కమెడియన్ లాగా. ఇంక అందువల్ల వాళ్ళు ఎవరినో ఒకరిని ట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, కావాలనే ఒక దురుద్దేశంతో బాలకృష్ణ గారిని తక్కువ చేసి చూపిస్తున్నారు. బాలకృష్ణ గారు చేసిన సేవా కార్యక్రమంలో 1% చేయలేదు ఈ ట్రోల్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళ నాయకుడు కావచ్చు. వీళ్ళు కూడా ఈ రోజు మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి. ఆయన ఈ రోజు కూడా ప్రతిసారి మనం చూసుకుంటే ప్రతి సందర్భంలో వేకువజామున 3 గంటలకు లేసి పూజలు చేయడం కావచ్చు, అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అదే ఆయన ఒక గొప్పతనం. ఎందుకంటే ఈ వయసులో కూడా అంత టైంకి లేసి మన సంస్కృతి సాంప్రదాయాలను వీటిని గౌరవిస్తూ ఈ విధంగా వెళ్తున్నారంటే మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అవన్నీ చూస్తూ ఇలాంటి వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం మనం.